ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి స్లీవ్స్ కటింగ్ అండి. స్లీవ్స్ కటింగ్ని కూడా చూడండి ఎంత ఈజీలో కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, స్లీవ్స్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దామా అండి. ఇదిగోండి, ఫస్ట్ ఏం చేయాలంటే స్లీవ్ లెంత్ ఎంత ఉందో అనేది ఒకసారి ఫస్ట్గా చూసుకోవాలండి. చిన్న చేతులు అయితే కనుక పీస్ని ఈ విధంగా డబల్ చేసుకోండి. ఒకవేళ పెద్ద చేతులు అనుకోండి పీస్ని సింగిల్ చేసేసుకొని నార్మల్గా మనం ఎట్లయితే కటింగ్ చేస్తాం కదండి. ఇదిగోండి, మనకు ఒకవేళ పెద్ద చేతులు అనుకోండి పీస్ని వచ్చేసి ఈ రెండు కోర్ని ఒక చోట కలిపేసి ఈ విధంగా లెంత్లో తీసుకోవాలన్నమాట. అదే ఒకవేళ షార్ట్ స్లీవ్స్ అనుకోండి ఈ పీస్ని ఈ విధంగా రెండు చేసేసుకొని ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సైడ్లో ఒకవేళ జాయింట్స్ పడుతున్నాయి అనుకోండి, జాయింట్స్ అనేవి పడవు అనమాట ఒకవేళ పెద్ద సైజెస్ ఉంటే. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి కిందికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. లెంత్ ఎంత ఉందో అనేది ఒకసారి కొలుచుకోండి. లెంత్ అనేది ఇదిగోండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 అండి. ఈ విధంగానే మీరు కూడా ఒకవేళ మీ దగ్గర వచ్చిన బ్లౌజెస్కి ఈ విధంగానే కొలవండి. ఆ తర్వాత వచ్చేసి లూజింగ్ వచ్చేసి 12.5 అండి. ఓకే, ఆ తర్వాత ఇది కూడా ఒకటి కొలవాలండి. ఎందుకు అనేది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ కొలిచినప్పుడు మనకు 7 వస్తుందండి, 14 వస్తుందన్నమాట. ఓకే, ఎందుకు అనంటే ఈ హ్యాండ్ డెప్త్ వచ్చేసి కొంచెం డెప్త్లో కటింగ్ అయిందండి. ఇది ఇదిగోండి, చేతులను అనేది ఈ విధంగా పెట్టేసేయండి. ఇక్కడ ఈ లూజింగ్ దగ్గర పెట్టేసేయండి, ఇక్కడ ఇలా పెట్టేసేయండి, ఇక్కడ ఇలా పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ ఒకటి వేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి పొడవుకు ఒకటి మార్కింగ్ వేసుకోండి 6.5కి. ఈ లెంత్ని బట్టి మనకు చూసినట్లయితే ఇది వచ్చేసి 4 ఇంచెస్ డెప్త్లో కటింగ్ అయిందండి. ఇదిగోండి, 4 ఇంచెస్ డెప్త్లో అనేది హ్యాండ్ అనేది కటింగ్ అయిందనమాట. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇది వచ్చేసి 4 అనమాట. ఈ డెప్త్ వచ్చేసి ఇది స్లీవ్స్ని బట్టి అనమాట. అందుకే ఈ హ్యాండ్ లూజింగ్ అనేది కొంచెం తగ్గిపోయింది అనమాట. ఓకే, అందుకని ఈ అముల్ దగ్గరనే తగ్గిపోతుంది అనమాట. ఈ డెప్త్ అనేది ఒకసారి సైజెస్ని బట్టి కటింగ్ చేసుకోవచ్చు అండి. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం మనం కట్ చేయలేమని లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఓకే, మనం కావాల్సుకుంటే యాజ్ టీజ్గా ఇప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు ఈ విధంగానే ఇచ్చి ఉంటే మనం దాని ప్రకారంగా చేయాలండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి 7కి ఒక మార్కింగ్ వేసేయాలండి. కింద లూజింగ్ ఎలాగో మనం వేసేస్తాం మార్కింగ్. సైడ్లో ఎంతైతే మార్జింగ్ అవసరం అంతే మార్జింగ్ పెట్టేసి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసి ఒక పీస్ని అనేది ఈ హ్యాండ్ని వచ్చేసి ఈ విధంగా తిప్పుకోండి. ఓకే, ఇలా కటింగ్ చేయడం ఒకటి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే మీరు ఈ విధంగా మార్కింగ్ వేయకుండా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకనంటే మీకు ఇప్పటి నుంచి ఇది అలవాటు అయింది అనుకోండి, మీరు ఇక మార్కింగ్ వేయడం అంటే ఈ చంకకి చేతికి ఇలా మార్కింగ్స్ వేస్తూ కటింగ్ అనేది ఇక మీకు కొత్త వాళ్ళు అయితే కనుక తొందరలో మర్చిపోతారనమాట. అలా వేయరు, ఇక దీని మీదనే ఫాలో అయిపోతారనమాట. ఇలాగే కట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఒకవేళ నేర్చుకున్న వాళ్ళకు పాత వాళ్ళకంటే వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ట్రై చేయండి. వస్తుందండి, 100% వస్తుంది అనమాట. జస్ట్ మన ఫోకస్ వచ్చేసి ఇట్ సైడ్ మార్జింగ్ మీద ఉండాలన్నమాట. ఇట్ సైడ్ నుంచి ఇది ఎంత హైట్లో వెళ్తుంది లేదా అనేది ఒకసారి చూస్తూ ఉండాలండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇలా వచ్చేసి ఈ విధంగా హైట్లో వెళ్ళిపోవాలన్నమాట. అంతే. ఇది బ్యాక్ పీస్ అనమాట, చూసారా? ఇంతే అనమాట. ఇది ఒక్కటి కటింగ్ అయింది అనుకోండి, దీన్ని బేస్ చేసుకుంటే ఎంత హైట్లో పెట్టాలా పెట్టద్దు అనేది మనకు ఆటోమేటిక్లీ అర్థమైపోతుంది అనమాట. ఓకే, అదే ఒకవేళ మనం కొలుచుకుంటా మార్కింగ్ పెట్టుకుంటా పెట్టామనుకోండి, అది ఇక ఒక బ్లౌజ్ కట్ చేసే వరకు మీకు చాలా టైం పడుతుంది అనమాట. అందులో మీరు కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఈ విధంగా కట్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతే అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక కచ్చక పెట్టేసుకోండి. ఆముల దగ్గర ఒక కచ్చక పెట్టేసేయండి, చేతి లూజింగ్ దగ్గర. ఫ్రెండ్స్, ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.